ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం డైనమిక్ ఓషనోగ్రఫీ అనే చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. గత ప్రశ్నపత్రాలు గనక మనం చూస్తే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఈ అంశంపై పట్టు సాధించటం చాలా అవసరం. సరే, ముందుగా ఈ టాపిక్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సముద్రాన్ని రెండు పెద్ద ఇంజన్లుగా ఊహించుకోండి. మొదటిది నిరంతరం ప్రవహించే కరెంట్స్, రెండోది లయబద్ధంగా అంటే ఒక రిథంలో వచ్చే టైడ్స్ అంటే ఆటుపోట్లు. ఈ రెండిటి వెనుక ఉన్న సైన్స్ అర్థమైతే ఈ చాప్టర్ మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఓకే, మొదటి ఇంజిన్ అయిన సముద్ర ప్రవాహాలతో మొదలుపెడదాం. వీటిని ఒక పెద్ద గ్లోబల్ కన్వేయర్ బెల్ట్లా చూడొచ్చు. దీని ముఖ్యమైన పని ఏంటంటే భూమి మీద వేడిని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపిణీ చేయడం. దీనివల్లే మన వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకనే ఇది మనకు చాలా ముఖ్యం. ఇక్కడ ఒక క్లాసిక్ ఎగ్జామ్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సముద్రం పైన అంటే ఉపరితలం మీద ప్రవాహాలు ఏర్పడటానికి కారణం గాలులు, కాని సముద్రం లోపల లోతైన ప్రవాహాలకు కారణం నీటి సాంద్రతలో ఉండే తేడాలు. ఈ చిన్న తేడా మీద పరీక్షలో తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎక్కడ పొరపాటు చేస్తారంటే ప్రవాహాలన్నింటికీ కారణం గాలి మాత్రమే అనుకుంటారు. కాని అది పూర్తిగా నిజం కాదు. అక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేది గాలుల వల్ల ఏర్పడదు. భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే భూభ్రమణం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో తరచుగా అడిగే ఒక ట్రాప్ క్వశ్చన్. చాలామంది దీనికి కారణం గాలులు అని తప్పు సమాధానమిస్తారు. ఈ స్లైడ్లో ఉన్న మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలలోని ముఖ్యమైన ఉష్ణ, శీతల ప్రవాహాలను ఇచ్చాం. అయితే ఈ టేబుల్ మొత్తాన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా. అందుకే కొన్ని చీట్ కోడ్స్ చూద్దాం. పరీక్షలో మన జాగ్రఫీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ మూడు ప్రవాహాల గురించి ఎక్కువగా అడుగుతారు. కాబట్టి హంబోల్ట్ అంటే పసిఫిక్, కానరీ అంటే అట్లాంటిక్, అగుల్హాజ్ అంటే హిందూ మహాసముద్రం. ఈ మూడు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా మనం ఈ గ్లోబల్ కన్వేయర్ బెల్ట్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ను డిస్టర్బ్ చేసే ఒక పెద్ద అంశం గురించి చూద్దాం. అదే ఎల్ నీనియో సదరన్ ఆసిలేషన్, లేదా సింపుల్గా ఈఎన్ఎస్ఓ. ఈ ఇమేజ్ చూస్తే మీకు తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, సాధారణంగా వాణిజ్య పవనాలు వెచ్చని నీటిని పశ్చిమానికి నడతాయి. కాని ఎల్నినో టైంలో ఈ గాలులు వీక్ అయిపోతాయి. అప్పుడు ఆ వెచ్చని నీరంతా తూర్పువైపుకు వచ్చేస్తుంది. సరే, పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ మార్పుకి మన భారతదేశ ఋతుపవనాలకు సంబంధమేంటి? మన పరీక్షలకు సంబంధించి ఇదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. దీని ప్రభావం మన వ్యవసాయంపై నేరుగా ఉంటుంది. ఈ ఇంపాక్ట్ మ్యాట్రిక్స్ మనకు సమాధానం ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎల్ నినో వస్తే మన ఋతుపవనాలు బలహీనపడతాయి, దానివల్ల కరువులు రావచ్చు. అదే లా నినా వస్తే దానికి రివర్స్, ఋతుపవనాలు బలపడి భారీ వర్షాలు, కొన్నిసార్లు వరదలు కూడా వస్తాయి. సరే, ఇప్పుడు సముద్రం యొక్క రెండవ ఇంజిన్ దగ్గరికి వెళ్దాం. అదేంటంటే ఊహించగలిగే ఒక సైకిల్లాగా వచ్చే ఆటుపోట్లు. ఇది కూడా అంతే ముఖ్యమైన టాపిక్. దీని వెనుక ఉన్న మెకానిజం చాలా సింపుల్, ఒక పుష్ పుల్ సిస్టమ్ అన్నమాట. చంద్రుడి గ్రావిటీ నీటిని తన వైపుకు లాగడం వల్ల ఒకవైపు నీరు ఉబ్బుతుంది. సరిగ్గా అదే సమయంలో భూమికి అవతలి వైపున సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల నీరు బయటకు నెట్టబడి రెండో వైపు కూడా ఉబ్బుతుంది. ఇక్కడ కూడా స్టూడెంట్స్ తరచుగా తప్పు చేస్తుంటారు. అదేంటంటే అత్యల్ప ఆటుపోట్లు అంటే నీప్ టైడ్స్ ఎప్పుడు ఎందుకు వస్తాయి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జామ్లోని ట్రాప్ ఇక్కడే ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్లో ఉన్నప్పుడు స్ప్రింగ్ టైడ్స్ అంటే పెద్ద ఆటుపోట్లు వస్తాయి. కాని సూర్యుడు, చంద్రుడు ఒకరికొకరు 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు వాటి శక్తులు ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. అప్పుడు నీప్ టైడ్స్ అంటే చిన్న ఆటుపోట్లు వస్తాయి. ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో 3 ముఖ్యమైన ప్రదేశాలను చూద్దాం. వాటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం వల్ల అక్కడ విపరీతమైన ఆటుపోట్లు ఏర్పడతాయి. వీటి గురించి పరీక్షల్లో తరచుగా అడుగుతుంటారు. ఈ 3 ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. బే ఆఫ్ ఫండీ
అంటే ఎత్తైన ఆటుపోట్లు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే ఆటుపోట్ల తీవ్రత ఎక్కువ. ఇక మన ఇండియాలోని హుగ్లీ నది అంటే టైడల్ బోర్డ్స్కు ఫేమస్. ఇది కోల్కతా పోర్టుకి చాలా కీలకం. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒక ఫైనల్ బ్రీఫింగ్లో క్విక్గా రివైజ్ చేద్దాం. ఇవి పరీక్ష రోజున మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. వేరే ఏది గుర్తుంచుకోకపోయినా ఈ 2 పాయింట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవి పరీక్షల్లో పదే పదే రిపీట్ అయ్యే క్లాసిక్ ట్రాప్స్. వీటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవి మీ ఫైనల్ చీట్ కోడ్స్, క్విక్గా, ఈజీగా గుర్తుండే నిజాలు. వీటిని గుర్తుంచుకుంటే చాలు, డైరెక్ట్గా మార్కులు సంపాదించవచ్చు. ముగింపుగా మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఎల్ నీనో లాంటి ఒక సిస్టంలో మార్పొస్తే దాని ప్రభావం కేవలం ఋతుపవనాల మీదేనా, లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా సముద్ర వ్యవస్థలపై కూడా ఉంటుందా? ఈ 2 ఇంజిన్లు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో ఆలోచించండి.